హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి, అపూర్వ కాళ్ళు పడుతూ ఉంటే ఇక అపూర్వ అయితే అబ్బబ్బా! నువ్వు ఇంత బాగా కాళ్ళు పడుతూ ఉంటే నేను నిద్రలేకి జారుకునేటట్టున్నాను తెలుసా! అంత బాగా కాళ్ళు పడుతున్నావు అని చెప్పేసి అపూర్వ అంటూ ఏంటి ఏమైనా గుర్తొచ్చాయా అని చెప్పేసి ఇక హాస్పిటల్‌లో భూమి అపూర్వ చేత కాళ్ళు పట్టించుకున్న విషయాన్ని గుర్తు చేస్తుంది. తర్వాతేమో ఇక అపూర్వ అయితే ఏంటి మరి శోభాచంద్రలాగా ఈ రాత్రికి వచ్చి మా అమ్మాయి పేరు మీద ఆస్తి రాయమని చెప్తున్నావు కదా అని చెప్పేసి అపూర్వ అడగగానే ఇక భూమి అయితే చెప్తుంది అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో అపూర్వ ఎలా అని చెప్పేసి అడగగానే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అని చెప్పేసి ఇక భూమి అయితే అపూర్వకి ప్లాన్ చెప్తుంది. ఇక దాంతో అపూర్వ అయితే ఏంటే బుర్రని బాగా పదును పెట్టి మంచి ప్లాన్ చెప్పేశావు, ఐఎమ్ ఇంప్రెస్డ్, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి అపూర్వ వెళ్తున్న భూమిని చిటికలు వేసి మరీ ఆపి చూడు నీరసంగా ఉన్నావనో ఆకలేస్తుందో అనో పర్ఫార్మెన్స్లో పవర్ తగ్గించి డ్రామాని అటు ఇటు చేసావే అనుకో, తెలుసు కదా వీడియో ఉంది అని, దాన్ని బాగా గుర్తుపెట్టుకో అని చెప్పేసి అపూర్వ చెప్పగానే నాన్నకి దూరం చేసే ఏ అవకాశాన్ని నేను నీకు ఇవ్వను, అది నువ్వు బాగా గుర్తుపెట్టుకో అని చెప్పేసి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాతేమో అపూర్వ అయితే పొగరు చాలా ఉంది, ఆస్తిరాన్ని మొత్తం అణచేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. తర్వాతేమో భూమి అపూర్వ ఏంటి ఈరోజు రాత్రికే శోభాచంద్రలాగా వచ్చి ఆస్తి రాయమని అంటున్నావు కదా, బాగా తినేసి పడుకుందామని అనుకుంటున్నావా అని చెప్పేసి భోజనం దగ్గర అన్న విషయాలన్నింటినీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే శారద అయితే శరత్చంద్ర ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తుంది. ఇక భూమి అయితే ఫోన్ రింగ్ అవ్వడంతో వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే ఇక శారద అమ్మ భూమి అనగానే ఆంటీ మీరా అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. అమ్మ భూమి ఫోను నువ్వు కాకుండా ఇంకెవరైనా ఎత్తుతారేమో అని చెప్పి చాలా టెన్షన్ పడిపోయానమ్మా, ఎప్పుడు ఆ ఇంటికి ఫోన్ చేయాల్సిన అవసరం రాలేదు, మొట్టమొదటిసారి నీ గొంతు వినాలనిపించి ఫోన్ చేశానమ్మా, ఎలా ఉన్నావు భూమి, భోజనం చేసావా అమ్మా అని చెప్పి శారద అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే అపూర్వ భోజనంలో సాల్ట్ కలిపిన విషయాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక శారద అయితే ఏమోనమ్మా నువ్వు అక్కడ ఏం తిన్నావో ఏమో కానీ మేమిక్కడ ఎవ్వరము భోజనం చెయ్యలేదు, ఎందుకంటే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు అందరం కలిసే భోజనం చేశాం, ఈరోజు నువ్వు మా మధ్య లేకపోయేసరికి మా గొంతులో ముద్ద దిగడం లేదమ్మా, నిన్ను మా కుటుంబంలో ఒకదానిగా కలిపేసుకున్నాము, నువ్వు మా మనిషివి అని అనుకున్నాం, నువ్వు ఈరోజు మా మధ్య లేకపోయేసరికి మనసంతా ఏదో బాధగా ఉందమ్మా, అమ్మ భూమి ఈరోజు నీ గొంతు విన్నాము కానీ మనసుకెందుకో తృప్తిగా అనిపించడం లేదమ్మా, నిన్నొకసారి చూస్తేనే తృప్తిగా అనిపిస్తుంది అని చెప్పేసి అలా శారద అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే వీలు చూసుకొని ఒకసారి వస్తానా ఆంటీ అని చెప్పేసి అలా చెప్పగానే ఏమోనమ్మా నువ్వు ఎప్పుడు వస్తావో ఏమో కానీ ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలని చేత్తో ప్రేమగా నీకు ఒక ముద్ద తినిపించాలి అని అనిపిస్తుందమ్మా, పోనీ ఒక పని చేయినా ఇప్పుడు నేను అక్కడికి రానా అని చెప్పేసి శారద అలా అడగగానే ఇక భూమి అయితే ఆంటీ మీరు ఇక్కడికి వస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. వస్తాను భూమి, నీకు ప్రేమగా ఒక ముద్ద తినిపించి వెళ్ళిపోతానమ్మా, కాదనకు తల్లి, అంటే నేను లోపలికి రానమ్మా బయటే ఉంటాను, బయట నుంచే నీకు ఒక ముద్ద తినిపించే నా కడుపు నింపుకుంటాను, భూమి ఏంటమ్మా ఏం జరుగుతుందో అని చెప్పి భయపడుతున్నావా, అందరూ నిద్రపోతూ ఉంటారు కదమ్మా, ఏం జరగదులే తల్లి భయపడకు, నన్ను రావద్దని మాత్రం అనకు తల్లి ప్లీజ్ అని చెప్పేసి శారద ఎమోషనల్ అయిపోతూ ఇక భూమిని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో భూమి కూడా సంతోషపడిపోతూ రండి ఆంటీ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాతేమో ఇక శారదను తీసుకొని గగన్ కూడా కారులో శరత్చంద్ర ఇంటికి వస్తాడు. ఇక భూమి అయితే కారు సౌండ్ వినగానే ఇక వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసి ఎదురుగా ఉన్న గగన్ని చూసి ఇక భూమి అయితే ఎమోషనల్ అయిపోతూ గగన్ని హక్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్పేసి వాళ్ళిద్దరూ హక్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా కూడా గగన్ కలకంటూ ఉంటాడు. తర్వాతేమో భూమి శారదని హక్ చేసుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక శారద కూడా ఎమోషనల్ అయిపోతూ భూమిని ఎలా ఉన్నావమ్మా భూమి, బాగానే ఉన్నావా, నిన్ను మేము చాలా మిస్ అయిపోతున్నామమ్మా అని చెప్పేసి శారద అలా అడగగానే అవునా ఆంటీ నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయిపోతున్నాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత నిన్ను చూస్తున్నట్టు అనిపిస్తుందమ్మా అని చెప్పేసి శారద అంటూ ఉంటే ఇక అప్పుడే కారులోంచి గగన్ దిగి భూమిని ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు. ఇక భూమి కూడా గగన్ని ఎమోషనల్గా చూస్తూ ఉంటే నాది కూడా సేమ్ ఫీలింగ్ భూమి, అంటే హాస్పిటల్లో అటు నుంచి అంటే ఇక్కడికి వచ్చేసావు కదా, మా అందరి ఫీలింగు అదే,
నువ్వు ఇంటికి ఎందుకు రావో అర్థం కాదు, ఇక్కడే ఎందుకుంటున్నావో కూడా అర్థం కావట్లేదు. ఎవరో చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళిపోతే వాళ్ళ వెంట వెళ్ళిపోతున్నావు ఎందుకు అని చెప్పేసి అలా గగను అంటూ ఉంటే, ఇక అప్పుడే శారద అయితే ఎవరో చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళిపోవడం ఏంట్రా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, అదేనమ్మా ఆ శరత్చంద్ర భూమి చెయ్యి పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చాడు కదా, దాని గురించే అంటున్నాను అని చెప్పేసి గగను అంటాడు. దాంతో శారద అయితే, అవునమ్మా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది నీకు చెప్పు, మన ఇంటికి వచ్చేయచ్చు కదా అని చెప్పేసి అడగగానే ఇక భూమి అయితే, వచ్చేయచ్చా ఆంటీ, కానీ రాలేను, మీరు నాకు కావాలి, నేను మీ మనిషిని, అది మీకు అర్థమైతే చాలు, మీ దృష్టిలో నేను ఒక ప్రశ్నలాగా మిగిలిపోకూడదు అని చెప్పి భూమి అంటుంది. తర్వాత ఏమో ఇక శారద అయితే, మా మనిషిని అని అంటున్నావు కానీ రాలేను అని అంటున్నావు, ఏంటమ్మా ఇదంతా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే, అంటే నేను ఈ ఊరు మా కన్న వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాను అని మీకు చెప్పాను కదా ఆంటీ, వాళ్ళ గురించి ఈ ఇంట్లో వాళ్ళకు తెలుసు అని నా బలమైన నమ్మకం ఆంటీ, ఆ నమ్మకంతోనే నేను ఈ ఇంట్లో ఉండాల్సి వస్తుంది, అర్థం చేసుకోండి ఆంటీ అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, ఇక శారద అయితే, కానీ అప్పుడప్పుడైనా రావచ్చు కదమ్మా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే, అది మా నాన్న అని ఆ భూమి అనబోతూ, అదే ఆంటీ శరత్చంద్ర అంకులు ఒప్పుకోవడం లేదు అని చెప్పేసి భూమి అనగానే, పోన్లే అమ్మ, నీ కన్న వాళ్ళని నువ్వు తెలుసుకోవడం కంటే మాకు కావాల్సింది ఇంకేముంది, రామ్మ నీకోసమని నీకు ఇష్టమైన కూర చేశాను అని చెప్పి శారద ఇక భూమిని తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టి ఇక ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి అయితే, నేను ఎవరనే ఆంటీ, నా కోసమని నా మీద మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నారు అని చెప్పేసి భూమి అంటుంది. ఏంటమ్మా మన అని అంటూనే మా నుంచి విడిపోతాను అంటావేంటమ్మా, నువ్వు మా మనిషివి, మా ఇంటిని నిలబెట్టిన దేవతవి అని చెప్పేసి ఇక శారద అలా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే, ఆంటీ మీరు కూడా తినలేదు కదా, నేను తినిపిస్తాను ఆంటీ అని చెప్పేసి ఇక భూమి అయితే శారదకి అలానే గగన్కి ఇద్దరికి కూడా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.